హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. మనం కూడా ఈ విధంగా వీడియోస్కి షేక్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో, క్యాచీగా వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక 3 పిక్స్ని ఇన్పుట్ చేసుకుందాము. అదేవిధంగా గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని కూడా ఇన్పుట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ పైన టచ్ చేసి పైన ఇలా కొద్దిగా స్క్రోల్ చేస్తే స్విచ్ అనేసి ఆప్షన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఈ టెంప్లెట్ లేయర్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ టెంప్లెట్ని మనం స్టార్టింగ్ పొజిషన్ తీసుకొచ్చేసి మన మెయిన్ లేయరు ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఈ టెంప్లెట్ని కూడా మనం పెంచుకుందాము. ఈ ఎఫెక్ట్ని DC బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే కట్అవుట్ అనేసి ఆప్షన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళేసి చమోరాని సెలెక్ట్ చేసుకునేసి పైన రింగ్ ఉంది కదా, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. గ్రీన్ ఫుల్ ఎరేజ్ అయ్యే విధంగా. నెక్స్ట్ స్ట్రెంత్ వచ్చేసి పెంచుకొనేసి బ్యాక్ వచ్చేద్దాం. ఫొటోస్ అయితే సరిగా కనపడటం లేదు, మనం కొద్దిగా చిన్నది చేసుకుందాము. 3 ఇమేజెస్ని కూడా ఇదే విధంగా చిన్నది చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుందాం. వీడియో అయితే సేవ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ప్లస్ మార్క్ పైన ట్యాప్ చేసి వీడియో అండ్ ఫోటో పైన ట్యాప్ చేసి మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా వీడియో, ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాము. మొదట మనము 3 ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజెస్ని డిలీట్ చేసేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. వీడియో అయితే లెంత్ ఎక్కువగా ఉంది. మనము వీడియోని లెంత్ వచ్చేసి కొద్దిగా తగ్గించుకుందాము. పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది. దాంట్లోకి వెళ్ళేసి మనం స్పీడ్ని కొద్దిగా పెంచుకుందాము. పెంచుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. పైన సెట్టింగ్స్ ఉన్నాయి కదా, కొద్దిగా స్క్రోల్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి షేక్లోకి వెళ్ళేసి కెమ్ షేక్ని సెలెక్ట్ చేసుకొనేసి స్లో ఫాస్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ని వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెంచుకోవాలి. ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేస్తే పిప్ అనేసి ఆప్షన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి పైన మెటీరియల్స్ అనేసి ఉంది, దాంట్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. ఈ లైటింగ్ ఎఫెక్ట్ని మనము ఫుల్ స్క్రీన్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్ వచ్చేసి మన మెయిన్ వీడియో కంటే కూడా తక్కువగా ఉంది. పైన కొద్దిగా స్క్రోల్ చేసి డూప్లికేట్ని చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి సాంగ్ని యాడ్ చేసుకుందాము. ఆడియోలోకి వెళ్ళేసి మ్యూజిక్లోకి వెళ్ళేసి ఇక్కడ మై మ్యూజిక్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక సాంగ్ని మనం ఇన్పుట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి సాంగ్ లెంత్ ఎక్కువ ఉంది, స్ప్లిట్ చేసి డిలీట్ చేసి తీసేద్దాం. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా ఎలా ఎడిటింగ్ చేయాలన్నా. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పైన ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి వీడియోని సేవ్ చేసుకుందాం.